అందరికీ నమస్కారం. ఇప్పుడే థగ్స్ ఆఫ్ లైఫ్ సినిమా యొక్క ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ ఎలా ఉందో చెప్పబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థగ్స్ ఆఫ్ లైఫ్. థగ్స్ అంటే ఒక వైలెంట్, అగ్రెసివ్ మరియు క్రిమినల్ గా ఉండే పర్సన్ యొక్క జీవిత చరిత్ర అనేది అర్థం. అలాంటి క్రిమినల్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ గారు చేశారు. అతను ఏదో ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒక బాబు కాపాడినట్టున్నాడు. ఆ బాబుని అతను పెంచి పోషించినట్టున్నాడు. ఆ బాబు పెద్దవాడైన తర్వాత శంభు ఉంది. శంభు క్యారెక్టర్ కూడా చాలా బాగున్నట్లుగా ఉంది. ఎందుకంటే పెంచి పోషించిన వాడిని దెబ్బతీసే క్యారెక్టర్ లాగా ఉంది. అతను కూడా ఒక పెద్ద క్రిమినల్ అవుతాడా? ఎందుకంటే కమల్ హాసన్ కూడా ఒక పెద్ద క్రిమినల్ కాబట్టి అతను కూడా క్రిమినల్ అవుతాడా? అతను ఎంచుకున్న దారేంటి? ఇది చూస్తుంటే గనక కొంచెం మంచు పర్వతాలు, తర్వాత జైపూరు అంత అటుపక్క తీసినట్టుంది. ఇతను ఏమన్నా మరి రాకు సంబంధించిన అతనా, లేకపోతే ఎందుకు అతను అక్కడ ఉన్నాడు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అతనికి హీరో శంభు సపోర్ట్ చేస్తాడా, లేదంటే హీరోకి ఆపోజిట్ అయ్యే అతని మీద దెబ్బ కొడుతూ ఉంటాడా? ఇంతకు విలన్ ఎవరు అనేది ఎక్కడ ఏం చూపించలేదు. శంభు వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక పెళ్లిలో డాన్స్ చేయడము, వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ సీన్స్, ఎక్కువ అట్రాక్షన్ ఎట్లుగా కనబడుతుంది. అలాంటి వారు ఎందుకు కొట్టుకున్నారు? ఈ ట్రైలర్ లో 2 times కొట్టుకుంటున్నారు. అది ఒకటి ప్రీ క్లైమాక్సా, క్లైమాక్సా, లేకపోతే మిడిల్ లో ఏమన్నా కొట్టుకుంటున్నారా? ఎందుకు కొట్టుకుంటున్నారు? లేదు స్టార్టింగ్ లో కొట్టుకుంటారా ఏంటి అనేది చాలా క్యూరియాసిటీగా ఉంది. ఇందులో కమల్ హాసన్ గెటప్స్ కూడా కొంచెం 2-3 types లో కనబడుతున్నాయి. ఒకటి ఫుల్ బియర్డ్ గా ఉంది, ఒకటి మామూలుగా ఉంది, ఇంకొకటి కొంచెం బాగా ఏజ్ గా ఉన్నటువంటి క్యారెక్టర్ గా ఉంది. మరి ఇన్ని వేరియేషన్స్ అంటే క్రిమినల్ యొక్క లైఫ్ మొత్తం చూపించినట్లుగా ఉంది. జనరల్ గా మన్నత్తం మూవీలో చూసుకుంటే ఇద్దరి క్యారెక్టర్స్ ను ఎక్కువ ఎలివేట్ చేస్తుంటాడు ఫస్ట్ నుంచి కూడా. ఇద్దరు దళపతి అట్లా ఇద్దరి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తీసుకొని చేసినట్లుగా ఉంది. ఇందులో కూడా ఇద్దరి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ గానే ఉంది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు కనబడుతున్నారు. ఒకటి అభిరామి ఏమో కమల్ హాసన్ వైఫ్ లాగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో బాగా అన్యోన్యంగా ఉండే ముద్దు పెట్టే సీన్స్ చూపించారు ఈ ట్రైలర్ లో. త్రిష ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా లేకపోతే ఏంటి? పాటు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వెనకాల చూస్తుంటే కొంచెం తేడాగానే ఉంది. వీళ్ళు కమల్ హాసన్ దగ్గరికి ఎందుకు వచ్చింది? సింబుతో లవ్ ట్రాక్ అన్నా ఉందా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ట్రైలర్ అయితే సాంగ్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఏం కనపడలేదు. మణిరత్నం మూవీ అంటే జనరల్ గా సాంగ్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఈ మూవీలో సాంగ్స్ ఎక్కడ కనపడలేదు. అంతా వైలెన్స్ కనబడుతుంది. ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.